హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఆధార్ కార్డు మరియు పాన్ కార్డులు ఉన్నవారు తప్పనిసరిగా ఈ ఒక్కటైతే రేపటిలోగా చేయించుకోవాలి. ఒకవేళ మీరు చేయించుకోకపోతే కనుక మీ యొక్క కార్డు అనేది రద్దయ్యే అవకాశం కూడా అయితే చాలా వరకు అయితే ఉంది. అయితే ఏమేమి చేయించుకోవాలి, ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్‌ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు అలాగే పాన్ కార్డు కూడా ఇప్పుడు మనకు మోస్ట్ ఇంపార్టెంట్ కార్డు. ఎక్కడ మనం దానికి కూడా దేనికి కూడా మనం అప్లై చేయాలన్నా కానీ, సో గవర్నమెంట్ స్కీమ్కి సంబంధించి అప్లై చేయాలన్నా కానీ ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు అనేది అత్యంత కీలకంగా అయితే మారింది. అయితే ఇప్పుడు ఈ కార్డులకు సంబంధించి ఈ ఒకటనేది రేపటిలోగా మనకు డేట్ అయితే ఇచ్చారు. అయితే ఏమేమి చేసుకోవాలి ఏంటని చూసుకున్నట్లయితే, ఆధార్ కార్డు పాన్ కార్డు అనేది లింక్ అయితే చేసుకోవాలి. ఆధార్ కార్డు పాన్ కార్డు అనేది మనము ఈ లింక్ చేసుకోకపోతే కనుక మీ యొక్క కార్డు అనేది ఏదైతే ఉందో అదైతే రద్దు అవుతుందని చెప్పేసి కూడా అయితే మనకు కంప్లీట్గా క్లారిటీగా అయితే మనకు ప్రభుత్వం నుండి అప్డేట్ అయితే వచ్చింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఏంటంటే, మనకు ఈ ఆధారు అలాగే పాన్ కార్డులు ఎవరైతే యూజ్ చేస్తున్నారో అలాంటి వాళ్ళు తమ యొక్క పాన్ కార్డుకి సంబంధించి ఆధార్ కార్డు అనేది లింక్ చేయాలని డిసెంబర్ 31వ తేదీ వరకు గడువు అనేది ఇచ్చారు. సో డిసెంబర్ 31వ తేదీన ₹1000 జరిమానా చెల్లించి లింక్ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా, అప్పటిలోగా లింక్ చేసుకోకపోతే కనుక భారీ జరిమానా విధిస్తున్నట్లు కూడా అయితే ఇక్కడ మనకైతే చెబుతున్నారు. ఒకవేళ మీరు లింకప్ చేసుకోకపోతే కనుక వెంటనే వెళ్ళి చేసుకోండి. డిసెంబర్ 31వ తేదీ రాత్రి మనకు ఆల్మోస్ట్ ఏంటంటే 12 గంటల వరకు అయితే ఉంటుంది కాబట్టి, సో మీరు లింక్ అనేది చేసుకోవచ్చు. 10,000 వరకు కూడా అయితే జరిమానా కట్టాల్సి అయితే ఉంటుంది లింక్ చేసుకోకపోతే. ఇలా మీరు ఎన్నో ఇబ్బందులు పడాల్సి అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏపీ గవర్నమెంట్ అందించేటటువంటి పథకాలు కానివ్వచ్చు, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన పథకాలు కానివ్వచ్చు, అలాగే పెన్షన్కి సంబంధించి కానివ్వచ్చు. సో ప్రతి ఒక్క దాంట్లో కూడా మీకు ఆధార్ అనేది, పాన్ కార్డ్ అనేది అత్యంత కీలకంగా అయితే మారింది కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు లింక్ అయితే చేసుకోవాలి. అయితే ఇది మీరు లింక్ ఎలా చేసుకోవాలి ఏంటని చూసుకున్నట్లయితే, మీరు ఒక వెబ్సైట్ చెప్తాను, income tax.government.in. సో ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు ఆధార్ ఆప్షన్ అనేది ఎంచుకోవాల్సి అయితే ఉంటుంది. మీ యొక్క ఆధారు పాన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. సో మీ పేరు ఎంటర్ చేయండి. ఐ అగ్రీ అనే చెక్ బాక్స్ పై అయితే క్లిక్ చేసి, సో ₹1000 చెల్లించి ఆ తర్వాత ఓటీపీని అయితే ఎంటర్ చేసి 2025-26 సంవత్సరానికి సంబంధించి అసెస్మెంట్ ఇయర్ను ఎంచుకోవాల్సి అయితే ఉంటుంది. కంటిన్యూస్ పై అయితే క్లిక్ చేస్తే కనుక చలానా అలాగే మనకు జనరేట్ అవుతుంది. సో ఆ తర్వాత మళ్ళీ అనేది లింక్ అనేది ఆధార్ సెక్షన్లోకి వచ్చి ఆధార్ వివరాలు అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ ఇదంతా మాకు తెలియదు, మేము చేసుకోలేము అనుకుంటే కనుక మీరు డైరెక్ట్గా మీ సేవా కేంద్రాలకు వెళ్ళి కనుక మీరు మీ యొక్క ఆధార్ కనుక ఇస్తే కనుక వాళ్ళే చేసిస్తారు. వాళ్ళు ఒకవేళ డబ్బులు అడిగితే ఇవ్వండి, లేదంటే కనుక మీరు ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.